తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ చుట్టూ రాజకీయ రచ్చరాజుకుంది. పార్టీలో కొట్లాటల సంగతి తర్వాత ముందు కార్యకర్తల ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలంటూ నేతల్ని అప్రమత్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు తమ కార్యకర్తల్ని అప్రమత్తం చేస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీలకు కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, నకిలీ ఓట్లను గుర్తించి జాబితాలను ప్రక్షాళన చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిన ఈసీ అతి త్వరలోనే తెలంగాణలోనూ చేపట్టబోతుంది. ఈ ప్రక్రియపై అప్రమత్తమయ్యాయి బీజేపీ ప్రత్యర్థి పార్టీలు. పక్క రాష్ట్రాల్లో పొరపాట్లు జరిగాయని ఇక్కడ అలా జరగకుండా చూసుకోవాలంటూ ప్రతి బూత్ లో ఉన్న తమ పార్టీ నాయకులను అప్రమత్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఎస్ఐఆర్ పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతున్న సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. పార్లమెంటు వారీగా జూమ్ సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు మీనాక్షి, మహేష్ గౌడ్. మరోవైపు ఎస్ఐఆర్ తో ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ చేపట్టారన్నారు. ఎస్ఐఆర్ తో పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో చూశాం. ఎస్ఐఆర్ పై జాగ్రత్తగా లేకుంటే తెలంగాణలోనూ అదే జరుగుతుందన్నారు భట్టి. భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకొని ఒక కుట్రపూరితంగా అసలైన ఓటర్లని, లేకపోతే వారికి సంబంధం లేని ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓటర్లని పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసి తద్వారా ఆ పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో రావడం కోసం చేసిన కుట్రలు, ప్రయత్నాలన్నీ ఫలించిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలుపెట్టారు. బీఆర్ఎస్ కూడా పార్టీ నేతలను అలర్ట్ చేస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ పేరుతో దొంగ ఓట్ల పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీ వాళ్ళకి ఎవరైతే ఓట్లు పడాయనుకుంటుర్రో వాళ్ళ ఓట్లు తీసేస్తారట అని భయం ఉంది. వెస్ట్ బెంగాల్ మే అవి మమతా దీదీ హార్గే, అక్కడ 95 లక్షల ఓట్లు తీసేసారు. మమతా ఓడిపోయింది అంతా 42-43 లక్షలతో ఓడిపోయింది. ఒక 27 లక్షల మంది ఓటర్లు వెస్ట్ బెంగాల్లో ఈరోజు కూడా కొట్లాడుతున్నారు. అరే మాకు ఓటు హక్కు ఇవ్వాలే, కోట్లలో ఉన్నది ఇంకా కేసు, కానీ ఓడిపోయింది. ఎలక్షన్ అయిపోయింది, ఇంటికి పోయేటోడు ఇంటికి పోయిండు, కుర్చీలో కూర్చున్నాడు. అందుకే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవద్దు, ముందే చూసుకోవాలి. మరి తెలంగాణలో అట్లా జరగద్దు, మళ్ళా కేసీఆర్ రావాలే అనుకుందామా లేదా? కేసీఆర్ రావనవుతా? రావాలి అంటే 245 బూత్లలో మీరు ఓషియార్ ఉండాలి. మా ఓటు ఉందా లేదా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎస్ఐఆర్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కొందరి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, వ్యక్తుల ధృవీకరణకు మరిన్ని పత్రాలకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. अपने नामों को एसआईआर में शामिल कराने के लिए सही तरीके से तैयारी करिए, डॉक्यूमेंटेशन सही करिए, क्योंकि बाज़ ताकतें इस मुल्क में ऐसी हैं जो कोशिश करेंगी नाम ना आए और फिर उसके बाद उनको स्टेटलेस बनाने की बातें भी हो रही हैं. आप सुन रहे हैं कौन कह रहा है. तो ये हमारी पूरी कोशिश यही है कि तेलंगाना में एसआईआर जो शुरू हुआ है इसको सही तरीके से हो. ఎస్ఐఆర్ పై ప్రజలను విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయంటూ మండిపడుతోంది బీజేపీ. మొత్తానికి ఎస్ఐఆర్ చుట్టూ రాజకీయ రచ్చ రోజురోజుకు ముదురుతోంది.